ఆయన భావిస్తున్నారో తెలియదు కానీ ఈ రకంగా ఆయన మాట్లాడడం, అవినీతి ఆరోపణలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అవినీతి గురించి మాట్లాడడం ఏంది, అవినీతి ఆరోపణలు చేయడం ఏంది, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎన్డీఏ ప్రభుత్వ విధానం. ఎవ్వరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టగట్టుకొని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజ్యాంగ విలువలకి లోబడి పనిచేస్తున్నామా, లేదా అటవిక పాలనలో ఉన్నామా? ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బెదిరించడం ఏంది, జైలుకు పంపిస్తామని చెప్పి ఏం చేశారు? ఒక మంచి పని, విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అందించాలి, 50% ఉచితంగా సీట్లు పేదలకు అందాలి. అదేవిధంగా 1,43,00,000 కుటుంబాలకి 1,43,00,000 కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా కూడా వైద్యం అందాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. దాని కారణంగా అనారోగ్యం బారిన పాడి ఖర్చయ్యి వారి కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా, వారి పిల్లల భవిష్యత్తు భ్రష్టు పట్టకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. దానికి ముందుకు వస్తున్నారు ప్రజలు, సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. వాళ్ళని బెదిరించడం అనేది అటవిక మనస్తత్వానికి, మీకు నిజంగా చేతనుంటే మీకు నమ్ముతుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తీసుకురండి. అనేక విధానాలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఇలాగే పోరాడాం, కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. మీరు చేతనైతే ఆ పని చేయండి, విమర్శించండి. కానీ సంబంధం లేని వాళ్ళని బెదిరించే హక్కు మీకు ఎవ్వరూ ఇవ్వలేదని అర్థం చేసుకోవాల్సింది. అదే కాకుండా ఇదే రకంగా ఉంటే, ఇదే మనస్తత్వంతో ముందుకెళ్తే, ఈ తీవ్రమైన మానసిక పరిస్థితి నుంచి బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మన 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ రాజకీయ సమాధిని ఆయనే స్వయంగా కట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కట్టుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాస్త మారిన తర్వాత ఈ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఆయన ముందు ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళలు కనుక్కుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడానికి మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేసి ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే, హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పడం తప్పుదోవ పట్టించడం అంటే, గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, ఆయన